ఒకవైపు రేవంత్ రెడ్డి, ఒకవైపు మళ్ళీ కేసీఆర్ వచ్చాడు 7 నెలల తర్వాత కొడితే మామూలుగా ఉండదని. కొడితే మిమ్మల్ని కాదు, రేవంత్ రెడ్డిని కొడితే. సో ఇంకోటి ఏంటంటే చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏ పేరు పెట్టుకుని తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని. ఏం చెప్తారు? వస్తున్నాడా మళ్ళీ చంద్రబాబు? ఎవరంటున్నారు అన్నమాట? కేసీఆర్ అన్నాడు కదా ఇప్పుడు సార్, తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతూ మళ్ళీ ఎన్డీఏ పేరు పెట్టుకు వస్తాడు జాగ్రత్త అన్నాడు. సార్, తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజలకు తెలుసు. చంద్రశేఖరరావు గారు తెలిసింది ఓట్లు, అధికారం, ఇంకొకటి నోట్లు తప్ప ఇంకొకటి ఏం కాదు. కాబట్టి దయచేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి రానియండి, పార్లమెంట్కి రానియండి. రేవంత్ రెడ్డిని కొడతారా, లేకపోతే నరేంద్ర మోడీ గారికి అడ్డం వస్తారా, ఏడికన్నా రానియండి. ప్రజాస్వామ్యంలో చెప్పారు కదా దేశాన్ని ఎలా పరిపాలించాలి అని చెప్పి. ఎవరు? కేసీఆర్. అందుకనే ప్రజలు ఆయనకు ఒక సీట్ ఇవ్వలేదు కదా. పార్లమెంట్లో నీ అడుగు కూడా మంచిది కాదని చెప్పి నీ పార్టీ అడుగు కూడా మంచిది కాదని అడ్రస్ లేకుండా పంపించారు కదా రిషి గారు. అందుకని నోరున్నది కదా అని ఏది పడుతుంది మాట్లాడారు. కానీ 39 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉంది రాష్ట్రంలో. సో వాళ్ళకి 10 మంది పోతే అడిగే దిక్కెళ్ళలేదు మీకు. నువ్వు తీసుకోలేదా? నువ్వు కాంగ్రెస్ వాళ్ళని తీసుకోలేదా? సైకిల్ గుర్తు వాళ్ళని తీసుకొని సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మంత్రిని చేయలేదా? పార్టీ పిల్లల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కి ఉందా సార్? కాదు, ఎన్డీఏ విషయం ఏంటి నాకు చెప్పండి. నేనేమంటున్నా, ఎన్డీఏ వస్తుందా తెలంగాణలోకి? ఎవరు చెప్పిండ్రు? చంద్రశేఖరరావు గారు సంవత్సరం 10 నెలల పాటు ఫామ్ హౌస్లో పడుకొని ఆయన ఏదో కలగని, ఆయన ఏదో సంచలనాల కోసం జనం ముందు మాట్లాడిపోతే ఎన్డీఏ వస్తుందా అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతారు? మీరు చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ మీరు పార్టీ చీఫ్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎలక్షన్స్ బీజేపీ ఎలక్షన్స్ ఎప్పుడు లేకపోయినా ఎలక్షన్ మోడ్ లోనే మీరు ఫైట్ చేస్తారు. అది ప్రజల కోసం పనిచేస్తాం మేము. 317 రద్దు చేయమని ప్రజల కోసం, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వమంటుంది ప్రజల కోసం, స్పౌస్ కేసుని పరిశీలించమని అడుగుతుంది ప్రజల కోసం, పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వమంటుంది తెలంగాణ అస్తిత్వం మంచిగా ఉండడం కోసం. మీరు బదనాం కాకుండా ఏం చెప్తున్నాం? బీయింగ్ ఎ వెల్ విషర్స్గా, ప్రధాన ప్రతిపక్షంగా గట్టిగా పాలకపక్షం తొవ్వ తప్పినప్పుడు తొవ్వలు పోయేందుకు సూచనలు ఇస్తూ ఉన్నాం. మీరు వినేందుకు సిద్ధంగా లేక ఉల్టా ఎదురుదాడి చేసి మోడీ కులం గురించి మాట్లాడతామంటే, మీరు మోడీ కులం గురించి మాట్లాడినప్పుడు మేము రాహుల్ కులం గురించి మాట్లాడితే తప్పెట్లయితుంది రిషి గారు? మీ ఇంటికి మా ఇల్లు ఎంత? మోడీ ఏ కులం అని అడగలేదు ఆయన. మోడీ కులం ఆయన వచ్చిన తర్వాత మార్చుకున్నారు. నిన్నేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. ముక్కునాలకు రాస్తారా తప్పు అయితే అన్నాడు. మరి తప్పు కదా రిషి గారు? ముందు ముక్కునాలకు రాసి తప్పు అయిందని చెప్పమనుండ్రి. చూద్దాం మరి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారే చేసిండ్రు, నేను పొరపాటున మాట్లాడినా లేదా నాకు రాసి ఇచ్చిన మా పిఆర్ఓ తప్పు రాసి ఇచ్చిండని ఒప్పుకోమనుండ్రి. నేను అడిగిన క్వశ్చన్ సమాధానం రాలేదు. ఏం సార్? పవన్ కళ్యాణ్ తో మన పొత్తు పెట్టుకున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి రిషి గారు? అయ్యో, నేను ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి మా కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా మేమందరం కూడా ఒబే చేస్తాం. ఎందుకంటే 2018 ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడిని బూచి చూపెట్టి రెండోసారి చంద్రశేఖరరావు అంటే ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు జనంలోకి పోతే ఆయనను విశ్వసించేటట్లేరు. అలా కొడుకు అల్లుడు బిడ్డ చేస్తున్న మంచి పనులకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి మళ్ళీ కొత్త సెంటిమెంట్ తీసుకొచ్చి చంద్రబాబు వస్తున్నాడు, ఆంధ్రోడు వస్తున్నాడు అని మళ్ళీ మాట్లాడతాడు. సేమ్ తెలంగాణ సెంటిమెంట్ రగల్చడానికి. అంతకు మించి ఆయనకి ఏమున్నది అందులోపల? వచ్చింది తెలంగాణ, అయిపోయింది తెలంగాణ, సెపరేట్ స్టేట్. ఆయన ఒక వృధా ప్రయత్నం అది చంద్రశేఖరరావు గారిది. చంద్రబాబు అనే బూచిని చూపెట్టి చేసేది వృధా ప్రయత్నము. చంద్రబాబును అల్మించుకున్నది నువ్వు. చంద్రబాబుతో కలిసి అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారత్ దగ్గరికి పోయి సంతకం పెట్టింది నువ్వు. కృష్ణా జలాలలో 200 టీఎంసీలో 211 టీఎంసీలో చాలు, 511 టీఎంసీలు తీసుకుపో గురువా అని చంద్రబాబుకి సంతకం పెట్టి ఇచ్చేసి వచ్చింది నువ్వు. పెట్టింది ఈడాడ గల్లీలో కాదు, పోయి కేంద్ర జలవనరుల శాఖ మంది ముందే కాగితం మీద సంతకం పెడతావు. నేళ్ల పంచాయతీ తేల్చరా? 2 రాష్ట్రాల మధ్య పిల్లి కొట్టుకుంటే అలా చూస్తూ కూర్చుంటారు. ముఖ్యమంత్రుల్ని చెరవ దరఖాస్తు రాసుకొని మా ఇద్దరితో అయితలేదు, మేమిద్దరం చేతగాని ముఖ్యమంత్రులం, అయ్యా కేంద్రమా మీరు ఒక అంబుడ్స్మెన్ లాగా, ఒక పెద్ద మనిషి లాగా, పెద్దన్నలాగా మా పంచాయతీ తెలుగుమని చెప్పి 24 hours మరి పోయి చెప్పుకోరు ట్రిబ్యునల్స్ ముంగట. మరి కేంద్రం తీరుస్తలేదని మా మీద ఎందుకు ఏడుస్తారు? మీకు ఏం మాట్లాడాలో తెలియదు. ఆడ మాట్లాడకుండా వచ్చి ప్రతిదానికి మంచి జరిగితే వీళ్ళు చేసినట్టు పుడింగిలు, చెడు జరిగితే కేంద్రం మొత్తం అన్యాయం చేసింది. ఏమన్యాయం చేసింది? ఏమన్యాయం చేసింది కేంద్రం? అందరినీ సమదృష్టితో చూస్తున్నాం. అంత్యోదయ